ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఉల్లిపాయలు, ఘాటును చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను. అలానే కరివేపాకు, 1 ఇంచ్ అల్లం పచ్చిమిర్చిని ఇలా మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పచ్చిమిర్చి అల్లంని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 2 ఎండుమిర్చి, అలానే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ ఆవాలు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అలానే దంచి పెట్టుకున్న అల్లం, 2 లేదా 3 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న అల్లం ఉల్లిపాయని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లైట్గా మగ్గిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మజ్జిగలోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ పచ్చిమిర్చి ఘాటు చూసుకొని మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పులుసులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలానే చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పులుసుని వైట్ రైస్లోకి అయినా లేదా డైరెక్ట్గా అయినా లేదా గారెలతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్.